గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీది బలరామకృష్ణులు అని చెప్పి ఒక సినిమా ఉంది. శోభన్ బాబు గారు, జగత్ బాబు గారు, అలాగే రాజశేఖర్ గారు, వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఆ సినిమా డిజిటల్ రైట్ కూడా మా దగ్గరే ఉంది, ఐడ్రీమ్ దగ్గరే ఉంది. ఇప్పటికి చాలాసార్లు చూశాను ఆ సినిమాని. అండ్ శోభన్ బాబు గారు ఏ రోజు కూడా ఆయన లాస్ట్ మినిట్ వరకు హీరోగానే ఉంటాను, హీరోగానే చనిపోతాను, నేను ఏ క్యారెక్టర్లో చేయను అని చెప్పిన మనిషి. అలాంటిది బలరామకృష్ణుల సినిమాలో ఆయన హీరో అయినా సరే ఆ క్యారెక్టర్కి ఒక నెగిటివ్ టచ్ ఉంటుంది అనమాట. శోభన్ బాబు గారిని ఎలా ఒప్పించారు? అది దట్ వాజ్ ఆల్సో బేస్డ్ అనే తమిళ్ ఫిల్మ్ అండి సార్. శోభన్ బాబు గారికి డెఫినెట్గా ఆయనకి పెద్దరికం ఉంది ఆ సినిమాలో. అవును, ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అండి. నేను హీరోగానే ఉంటాను అనేది నాకు తెలియదు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, నువ్వు నాకు నచ్చేవారు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి శోభన్ బాబు గారు అయితే ఎట్లా ఉంటుందని కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు మధ్యలో. ఓకే, బిగినింగ్ స్టేజెస్లో టూ ఎర్లీ, అప్పటికి టోటల్ డైలాగ్ వర్షన్ అన్నీ అవలా. క్యాజువల్గా వాకప్ చేస్తే వెంకటేష్కి ఫాదర్, ఐ మీన్ హీరోయిన్ ఫాదర్గా అనేది ఆయన చేయటం ఇష్టం లేక ఆ రోజులో ఆయన చాలా చాలా ఎగ్జార్బిటెంట్ అమౌంట్, ₹1 2 కోట్లు అయితే చేస్తానని నేను చేయను అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పడం అనేది వినపడింది నాకు. నేను కన్ఫర్మ్ చేసి చెప్పడం కాదు ఇది. సో ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం లేదు సార్, ఆయనకి ఇష్టం లేదు, అదే హీరోగానే ఉంటాను. బలరామకృష్ణుల్లో ఆయనకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఓకే, ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు నన్ను విమర్శించం కానీ ఇంటికి రమ్మనేవాళ్ళు. ఆయన అప్పటికప్పుడు చేసిన కాఫీ ఇచ్చి తర్వాత గారెలు, చికెన్ కర్రీ లాంటివి పెట్టి ఆ సినిమా రిలీజ్కి ఆయన ఖర్చుతో ½ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకు చెప్పకుండా ఆంధ్రజ్యోతిలో. శోభన్ బాబు గారు అంటే డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు, అట్లాంటివన్నీ వినబడతాయి బయట. ఆ రోజులోనే ₹37,000 ఎంత 37,500 అనుకుంటా నాకు గుర్తుండి. అంటే అంతగా ఇష్టపడ్డారు ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని. బహుశా మిగతా ఈ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా నేను ఉండటం ఇష్టం లేదనేది ప్రాబ్లీ హీ నెవర్ కేమ్ అక్రాస్ సచ్ ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే, అందులో ముగ్గురు బ్రదర్స్, రాజశేఖర్ గారిది ఎంత ఇంపార్టెంటో, జగత్ బాబుది ఎంత ఇంపార్టెంటో, శోభన్ బాబు గారిది. ఎవ్రీబడి కెన్ క్లైమ్ దట్ దే ఆర్ ది హీరోస్ ఆఫ్ ది మూవీ. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ది వాట్ యు కాల్ దేర్ ఆర్ 3 ఆర్టిస్ట్ ఇన్ దట్, 3 హీరోస్ ఇన్ దట్. సో అంటే నేను అడగడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో మీకు గుర్తుంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఆ పెన్నం పెట్టే దగ్గర ఆ తల్లిదండ్రులు పెట్టిన ఆ పెన్నాన్ని గోడ మీద నుంచి అలా దోసేయడము, తమ్ముడిని విపరీతంగా ద్వేషించడం, బట్ తమ్ముడు మంచోడని మనకి సీన్లో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి అనమాట. అన్న మంచోడే కానీ అన్నకు నిజం తెలియదు. సో అక్కడక్కడ నెగిటివ్ టచ్ పడుతూ పోతూ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్, శోభన్ బాబు క్యారెక్టర్కి. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు శోభన్ బాబుకి విపరీతమైన అభిమాని. ఓకే, శోభన్ బాబు గారి గురించి అన్నీ తెలుసుకుంటా వస్తా. ఈయన అన్నిట్లో హీరోగానే ఉంటాను, ఎక్కడా నేను కాంప్రమైజ్ అవ్వనని చెప్పిన ఆయన ఈ సినిమా ఎలా చేశారబ్బా నెగిటివ్ టచ్ ఉంది చిన్నప్పటి నుంచి డౌట్ నాకు. సో అది పక్కన పెడతా సార్, మీకు ఇందాక చెప్పాను ఆ సినిమా బలరామకృష్ణుడు మాకు ఉంది, ఐడ్రీమ్కి డిజిటల్ రైట్స్ మా దగ్గరే ఉన్నాయి. చరణ్ పాండ్యన్ అని ఆ సినిమా అండి అది. సార్ మా చైర్మన్తో మీకున్న అనుబంధం ఏంటి సార్? వాసు గారు ఇప్పుడు ఈనాటి మనిషి కాదు నాకు సంబంధించి. అమెరికాలో ఆయన ఉండగా ఈ సినిమాల డిస్ట్రిబ్యూషన్ అన్నీ ఆయనే చేసేవాళ్ళు. నువ్వు నాకు నచ్చావు, ఆయనకు ఇంకో పార్ట్నర్ కూడా ఉండేవారు. సో ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నన్ను కలవటానికి ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయనకున్న పనులన్నీ పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు జరుగుతున్న సినిమా కట్ చెప్తా ఉండేవాడు. దట్స్ ది కైండ్ ఆఫ్ ఇంటిమసీ వీ హ్యాడ్. సార్ అంటే మీరు ట్రావెల్ అయిన మనుషులు ఉన్నారు కదా సార్, ఇప్పుడు సిరివెన్నెల గారు కానీ ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కానీ మా చైర్మన్ గారికి ఎందుకో మీ బ్యాచ్ అంటే ఒక రకమైన తనికెళ్ళ భరణి గారు కానీ ఒక రకమైన విపరీతమైన అభిమానం అనమాట. ఇప్పుడు సిరివెన్నెల గారి మీద మా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంది, ఒక 30-40 ఎపిసోడ్లు ఆయన మీదే చేసిన ప్రోగ్రామ్ ఉంది. అండ్ మీతో జర్నీ గురించి ఇంటర్వ్యూ ముందు సార్ నాకు చెప్పారు, చాలా జాగ్రత్తగా చూసుకోరాజా, ఇంటర్వ్యూ ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వ్యక్తి మాత్రం నా స్నేహితుడు, చాలా కంఫర్ట్గా ఉండాలి తను. వెంకటేష్ లేక మీరు చెప్తుంది చంద్రమోహన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి నా వాళ్ళు గొడవ నువ్వు బాగుపడతావు లేదో నాకు తెలియదు కానీ నీ వల్ల మా ఇద్దరి మధ్య వాస్తు సచ్ ఎ నైస్ పర్సన్. అండ్ సార్ మీరు మిగతా దర్శకుల విషయానికి వస్తే ఈవీవి గారితో ట్రావెల్ అయ్యారు, ఒక సినిమా చేశారు, పిల్ల నచ్చింది. ఈవీవి గారితో ట్రావెల్ అయినప్పుడు అంటే ఈవీవి గారు మంచిగా కామెడీ రాస్తారు, చేస్తారు, కామెడీ పరంగా ఆయన తోపు. బట్ ఈవీ మీద ఒక రకమైన మార్క్ ఉండేది, కొంచెం బూతు ఉంటుంది ఆయన సినిమాల్లో, ఆయన డైలాగుల్లో అని చెప్పేసి. అది మీకు ఇబ్బంది అవ్వద్దని ఎప్పుడు ఆలోచించలేదు ఆయనతో ట్రావెల్ అయ్యేటప్పుడు?
పిల్లలు నచ్చిందిలో అట్లాంటి సమస్య రాలేదు నాకు తెలిసి అందులో అట్లాంటి అవును. అది కొంచెం పెడితే తప్పు లేదండి. వీ హ్యావ్ టు క్యాటర్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. మీరు 100 రూపాయల టికెట్ ఒక్కళ్ళనే ఆలోచించుకుంటే 10 రూపాయల టికెట్ వాళ్ళని కూడా చూడాలి కదా మనం. సార్ సో వాళ్ళకి కావాల్సింది కూడా ఎంతో కొంత, అవును. అంటే మరీ అసభ్యంగాని కాకుండా హద్దు మేరకోకుండా చేస్తే తప్పు లేదండి. సో ఈ సత్యనారాయణ వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సార్ హూ యూస్ టు ట్రావెల్ వెల్ అండ్ బహుశా ఉంటే మరిన్ని సినిమాలు చేయగలిగి ఉండేవాడు ఆయనతో. ఆయన కూడా తొందరగానే పాపం. యా. అండ్ ఈవీవి గారి విషయానికి వస్తే సార్, వాళ్ళ ఇద్దరు పిల్లలతో మీరు ఎప్పుడు సినిమాలు చేయాలని కానీ లేకుంటే ఆ ట్రావెల్ అవ్వాలని ఎప్పుడు ప్రయత్నించలేదా? అట్లా స్పెసిఫిక్గా ఒక ఆర్టిస్ట్తో చేయాలని ఇదివరకు ఎప్పుడు అనుకునేవాడు కదా. రామ్తో స్టార్ట్ చేసిన తర్వాత రామ్తోనే చేశాను. అంతకుముందు ఇప్పుడు రామ్తో చేసినప్పుడైనా కానీ ముందు కథ ఏంటని డిసైడ్ చేసుకుని దీనికి ఎవరైతే బాగుంటారు డైరెక్టరు, ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటారు అట్లా అప్రోచ్ అయ్యామండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చే గురించి మాట్లాడుకుంటున్నావు. ముందు ఈ ఒక్క విషయంలో త్రివిక్రమ్ భాస్కర్తో ట్రావెల్ అవ్వాలి. అది వెంకటేష్ అవుతారా, ఇంకొకళ్ళు అవుతారు అప్పటికి లేదు. నువ్వే కావాలి ముందు తీసుకున్నారని మేము ముగ్గురం కలిసి పనిచేయటం. అట్లాగే నేను ఒక సినిమా 93లో ఒక సినిమా చేసిన తర్వాత నిర్ణయించుకుంది, ఇంకెప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన కథ చేయడం కాదు. ముందు నీకు నచ్చిన కథతో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యి. ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా? దెర్ వాజ్ సర్టన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఒక హీరో ఇట్లా మార్పులు చేయమనంటే తన క్యారెక్టర్కి సంబంధించి తన ఒక్కనే చూసుకుంటాడు. నా బాధ్యత అందరు ఆడియన్స్ని చూసుకోవాలి. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద హోల్ ఫిలిం. సో అట్లా కొన్ని పొరపాట్లు చేశాను అనిపించింది అంతకుముందు గతంలో. ఓకే. సో హీరో కోసమే నేను మార్చాను, అది తప్పు చేశాను కదా, అట్లా చేయకూడదు కదా. సో అప్పటి నుంచి నేను తీసుకున్న నిర్ణయం కథ ప్రకారం దీనికి ఎవరైతే డైరెక్టర్ బాగుంటాడు, ఎవరైతే ఆర్టిస్టులు బాగుంటారు, ఇందులో మార్పులు చేర్పులు ఇన్వాల్వ్ అయి చేస్తే ఓకే అండి, ఇంటర్ఫీర్ అయి చేస్తే నేను చేయలేను. దిస్ వాజ్ మై జర్నీ, దిస్ హ్యాస్ బీన్ మై జర్నీ.